హాయ్ ఎవ్రీవన్. నైట్ 9:30 అయిందండి. పిల్లలు పడుకుంటున్నారు అనేటప్పటికి మా వారేమో ఐస్ క్రీమ్స్ తింటారా, ఆర్డర్ పెట్టేదని అడిగారు. మా పిల్లలకి నిద్ర ఎగిరిపోయిన దెబ్బకి ఎప్పుడు పెడతారు నాన్న, ఏం పెడతారు నాన్న, ఏ ఫ్లేవర్ పెడతారు నాన్న అనేసి ఒక 100 క్వశ్చన్లు వచ్చేసాయి వాళ్ళ నోటి నుంచి. నాకైతే కోపం వచ్చింది, కానీ గమ్మునున్నాను, ఏమీ అనలేక. ఆ టైంలో నేను వద్దు అని అంటే మా పిల్లలు మొహం కాస్త కింద పెట్టేస్తారు. మా వారేమో నా మీద కోపపడతారు, పిల్లలకి అది కూడా పెట్టనివ్వేంటి అని. క్లైమేట్ చూసుకోవాలి కదండి. నార్మల్గానే హైదరాబాద్లో చాలా చల్లగా ఉంది, పైగా 9:30 నైట్ అయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ తినేసి పడుకుంటే పొద్దునకి పరిస్థితి ఏంటి చెప్పండి. జలుబులు, దగ్గులు ఇవన్నీ వస్తాయి కదా. చూసేవాళ్ళం మనమే కదా. మా వారిదేం పోయింది, ఆఫీస్కి వెళ్ళి నైట్ ఎప్పుడో వస్తారు, పొద్దున్న వెళ్ళి. సర్లే ఇంతకీ పోయిన ఐస్ క్రీమ్ తెచ్చాము, అంతా తిన్నాము, బాగానే ఉన్నది అని అనుకొని మొత్తం క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడదామని అనుకున్నానండి. అప్పుడు మా వారు, నీకొకటి చెప్తాను, ఒకసారి రా ఇక్కడ నీకొకటి చూపిస్తాను అన్నారు. ఏమై ఉంటుంది అబ్బా అనుకుని నేను అనుకున్నాను, లోన్ ఏమైనా డిఫరెంట్ ఫ్లేవర్స్ అని, ఏమైనా క్రీమ్స్ లేకపోతే ఏమైనా ఉంటాయి కదండి డ్రై ఫ్రూట్స్, అట్లాంటివి ఏమైనా వేసారేమో అని అనుకున్నాను. యాక్చువల్గా ఈ ఫ్లేవర్లో డ్రై ఫ్రూట్స్ ఏమీ ఉండవు, కానీ సడన్గా నీకొకటి చూపించాలి రా, చూసావా ఎలా ఇస్తారో, కనీసం చూసుకోరు వీళ్ళు అని అన్నారు. ఏమైందబ్బా అని వెళ్తే ఆ ఐస్ క్రీమ్ బాక్స్కి బ్యాక్ వైపు ఒక చిన్న హోల్లా పడిందండి. అది పగిలిందో ఏంటో మాకు తెలియదు. ముందుగా చూసుకోవాల్సింది. ఆల్రెడీ పిల్లలు తొందరపడి తినేసారు, తినేసిన తర్వాత చూసుకుంటే ఇంక యూజ్ ఏముంది, ఏం లేదు కదా. అయినా సరే మా వారు ఇట్లా వదిలేయకూడదు, వదిలేస్తే ప్రతిసారి ఇలానే మిస్టేక్ అవుతుంది అనేసి మళ్ళీ కంప్లైంట్ కస్టమర్ కేర్తో ఇట్లా కంప్లైంట్ రైజ్ చేశారండి. మళ్ళీ వెంటనే రిఫండ్ కూడా వచ్చేసిందిలేండి. మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? నాకు చూసి నవ్వొచ్చింది. ఐస్ క్రీమ్ కూడా తినేసాం, అమౌంట్ కూడా బ్యాక్ వచ్చేసింది. ఇదేం ఎంతరా బాబు అని. మేమైతే ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చూస్తున్నామండి. మేము ఎప్పుడు ఇట్లా అంటే ఐస్ క్రీమ్స్ అయితే చాలా టైమ్స్ తెస్తాము, బట్ ఇలా అయితే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. మా వారేమో మళ్ళీ దాన్ని తిరిగేసి పెట్టేశారు.